జస్ట్ మిస్ చైన్స్ పాకెట్ అంతా అరిగిపోయింది. బండి ఏమాత్రం కొంచెం స్పీడ్ కొట్టున్నా మొత్తం వెనకాల చాస్ కానీ రిమ్ములు కానీ ఎదర ఇంజిన్ కానీ మొత్తం పోదును. అయ్యో థ్యాంక్ యూ బాస్. కొత్తగా చూసి కూడా ఇచ్చుకున్నాడు. కూడా వస్తే బండి తొక్కోవచ్చు కదా అని నీట్గా వస్తే అలాగా చక్రమే చూడు మరి మీ ఓడి చేసే పనులు ఎక్కడెక్కడ తిప్పుతున్నాడు చూడు. మేము తెంగరాదోళం కాకపోతే ఇంచక్క కల్పనా సెంటర్ దగ్గర బస్సులు వస్తాయి. కల్పనా సెంటర్ దగ్గర బస్సు ఎక్కితే అక్కడ కాంప్లెక్స్ దగ్గర దిగుతుంది. అలా వచ్చేస్తా సరే. అందరికీ నమస్తే, నా పేరు సాంబా. మీరు చూస్తున్నారు అరివోస్ సాంబా యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మా ఫ్రెండ్ది MT-15 బండి ఉంటే సర్వీసింగ్ చేయించడం కానీ కాకినాడ వెళ్తున్నాం. చిన్న మినీ వ్లాగ్ ఇది. అసలు ఆ కాకినాడ సర్వీసింగ్ ఎక్కడ చేస్తాం, సర్వీసింగ్ కాస్ట్ ఎంత అవుతుంది. మా ఆవిడైతే కొని ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. ఈ అక్టోబర్ వస్తే 3 years అవుతుంది. మా ఊడి మెయింటెనెన్స్ ఎలా ఉంది, మైలేజ్ ఎలా ఉంది, బండి సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది అన్నీ మా ఊడినడి తెలుసుకుందాం. ముందు వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకండి. ఇదే అండి, ఇదిగో MT-15 మా ఊడిది. ఆయనే ఓనర్, బండి మీద స్టైల్గా నుంచున్నాడు కదా ఓనర్ కూడా ఆయనే. ఇక్కడ నుంచి సర్వీసింగ్ అయితే కాకినాడ అయితే బయలుదేరుతాం. ఇప్పుడు మా ఊడి సిగ్గు ఎక్కువలండి, కొంచెం ఫోటోలు గట్ట దిగడానికి అమ్మాయిలు చూసి మళ్ళీ నెంబర్లు గట్ట అడుగుతారని చెప్పి ముఖం చూపించడం. బండి అయితే నా డ్రీమ్ బైక్ ఇది, మా ఊడు కొన్నాడు. కానీ దగ్గరకు వచ్చిందంటే మందే బండి. మేమైతే మా కాండ్రకోట నుంచి అయితే కాకినాడ బయలుదేరిపోయాం. మాకు గేటు తీసి ఉండదని తెలుసు, అయినా సరే మా ఊడు పనోడు ఇక్కడ తీసుకుని వచ్చాడు ఎండలో. ఇంకేం చేస్తాం, మేము వెయిట్ చేసి అంత ఓపిక లేదు, ఆల్రెడీ టైం అయిపోయింది. మళ్ళీ అలా వచ్చాం, అలా వెనక్కి తిరిగేసి బ్రిడ్జ్ నుంచి అయితే వెళ్ళిపోయడానికి అయితే బయలుదేరిపోయాం. మేము కాకినాడలో పనిచేసినంతసేపు కూడా నేను ఒక బండి మీద వెళ్ళేవాళ్ళం, కానీ సాధ్యమైనంత వరకు ఇలా వచ్చేవాళ్ళం కాదు. 99% అలా బ్రిడ్జ్ నుంచి వెళ్ళిపోయేవాళ్ళం. ఏదో పోలీసులు కాస్తారని చెప్పి అప్పుడప్పుడు ఇలా వస్తాం తప్ప 99% అలాగే బెటర్, బ్రిడ్జ్ నుంచి బెటర్, టైం సేవ్ అవుతుంది మనకి. బ్రిడ్జ్ నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం కింద రైల్వే స్టేషన్లో ట్రైన్లు భలే అంతాలండి, పైనుంచి టాప్ వ్యూ బాగుంటుంది. అలాగా పక్క నుంచి అలా రైల్వే ట్రాక్ల పక్క నుంచి వెళ్తూ ఉంటాం. మరి దరిద్రం ఏంటంటే మేము పైనుంచి అంతా తిరిగి వచ్చిన తర్వాత గేడు తీసాడు చూడండి, మరి ఎంత చిత్రమో. అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు, ఎంత అదృష్టం ఉంటేనే కానీ మనం వెళ్ళే టైంకి సామలకోట రైల్వే గేట్ తీసి ఉండదు. ఈ టర్నింగ్ దాటేసిన తర్వాత మాత్రం సామలకోట రోడ్డు ఒక 2 kilometerల వరకు భలే ఉంటుందండి. అటు ఇటు చెట్లు ఉండి ఏదో మారేడుమిల్లి వెళ్ళిపోయే లొకేషన్ అన్నంతలా ఉంటుంది. ఈ రోడ్లో మాత్రం మా సాయిగడు, నేను, అశోక్గడు ముగ్గురు కలిపి ఒక బండి మీద వెళ్ళేవాళ్ళం. పాత కంపెనీలో పనిచేసినప్పుడు దెబ్బకి లారీలు బస్సుల మధ్యన పెట్టించి జుబ్ 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 అని అనమాట అటు ఇట్టుని. ధర్మరాజు రెడీగా ఉండేవాడు, పడండ్రా బాబు ఎప్పుడు తీసిపోతామా అని. అంత ఛాన్స్ ఇచ్చేవాళ్ళం కాదండి, ఎందుకంటే మమ్మల్ని కాపాడడానికి కూడా ఎదరో వాళ్ళని పెట్టుకుని ఉన్నాం. ఈ రూట్లో ఎన్నోసార్లు చావుని అంచుల దాకా చూసి వచ్చేసాం. కానీ మా బలగం అంతా ఒకరు ఉన్నారు. ఆవిడే మరి ఎవరో కాదు, ముచ్చలం తల్లి అమ్మవారు. మరి ఎక్కడ వెళ్ళినా ఈ కూడా తెచ్చానా ఓకే, ఎందుకంటే మా సెంటిమెంట్ ఇక్కడ అమ్మవారు. కొన్ని రోజులు అయితే ఫోటోలు కూడా తినేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ, డౌట్ లేదు. ఎందుకంటే ఈ గుడికి మా ఊరికి ఉన్న అనుబంధం మాకు మామూలు కాదు. ఎన్నెన్నో సార్లు చచ్చిపోవాలి మేము, ఈ అమ్మవారే కాపాడారని మన నమ్మకం. కాకినాడ మొత్తానికి వచ్చేసాం, కానీ టెక్నీషియన్ మన సాయి గారికి హ్యాండ్ ఇచ్చారు, ఇంకో పావుగంటలో వస్తామని చెప్పారు. ఈయన మరి ఇప్పుడు సినిమాకి తీసుకెళ్తానని అంటున్నారు కదా, మరి చూడాలి. మెకానిక్ షెడ్ అయితే మూస్తుంది. పోదామా సినిమాకి? మరి పోదాం అంటే నడకదారి బట్టి జాగ్రత్త పద్మప్రియ నడుచుకుంటూ పోదాం. మెకానిక్ అనే రావడానికి టైం పడుతుందని చెప్పి మా బండి అక్కడే వదిలేసి పక్క షాప్ ఆయనకి మా తాళం ఇచ్చేసాం. మేమైతే నడకదారి బట్టి సినిమాకి అయితే బయలుదేరిపోయాం. ఆవిడ సినిమాకి తీసుకెళ్తాన్నాడు. బండి భావించడానికి తీసుకొచ్చి రోడ్లు అంతా తిప్పిందరు మమ్మల్ని. ఇలాగ ఇదిగా 2 kilometerలు నడిపిస్తున్నాడు సినిమాకి అని చెప్పి. ఇంకా ఇలాగ ఉంటుంది, ఫ్రెండ్స్ నెమ్మ గట్ట వస్తాయి, మీరు ఇలాగే నాశనం అయిపోతాం. టైం చూస్తేనేమో 11:20, షో ఏమో 11:30కి. పద్మప్రియ శ్రీప్రియ 11:22 అయిపోయిన టైం అప్పుడే పనోడు. ఇంకోటి వేసినా మరి టికెట్ డబ్బులు ఇయ్యనాయా సినిమాకి, మళ్ళీ టికెట్ డబ్బులు కూడా మాయే బొక్క మాకు. మేము తెంగరాదోళం కాకపోతే ఇంచక్క కల్పనా సెంటర్ దగ్గర బస్సులు వస్తాయి. కల్పనా సెంటర్ దగ్గర బస్సు ఎక్కితే అక్కడ కాంప్లెక్స్ దగ్గర దిగుతుంది. అలా వచ్చేస్తే సరిపోను, పెద్ద పనులు నడిచి వచ్చేస్తున్నాం. తప్ప మా సాయిగడిది కాదు, నాదే, నడిచి వెళ్ళిపోవచ్చు అన్నాం. ఇక్కడికి వచ్చాక బస్సులు చూసి గుర్తొచ్చింది నాకైతే, బస్సులు కూడా ఉన్నాయి కదా, ఏం చేస్తాం, నడుపుతాం. చూడన్నా పక్క ప్రియా
నడుచుకుంటే జాగ్రత్తగా ఆనంద థియేటర్ దాకా వచ్చాం, కానీ ఇందులో కూడా లేదు. ఇందులోనే వెళ్ళిపోతాం. ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా అయినా బాగుంటారు బాబు. జాగ్రత్తగా కొంచెం దూరం ఉంది. మొత్తానికి అయితే వచ్చేసాం, కానీ పద్మప్రియకి టైం అయిపోతుంది ఒక్క అంతా 11:34 అయింది టైం. ఇక్కడ సినిమా మరి టైటిల్ పోతుంది, మరి తప్పదు. వచ్చాము పద్మప్రియ శ్రీప్రియ. ఇదిగోండి పద్మప్రియ శ్రీప్రియ థియేటర్ కాకినాడ. అమ్మయ్యా, టికెట్ డబ్బులు ఎగ్గొడద్దాం. అంత దూరం నడిపించాడు కదా, ఇవ్వండి టికెట్ డబ్బులు. బొక్క తీసుకొచ్చింది ఈడ. 145 రూపాయలు టికెట్, 75 రూపాయలు కూడా ఉంది, కానీ డబ్బులు ఈడియే కదా, ఈడి చేత తీయించేస్తాం కాబట్టి 145 అన్నాం. మంద కాదు, మంద కానప్పుడు ఏది ఎక్కువ ఉందో అదే తీయించాలి వీళ్ళ చేత. మొదలైపోయిందంట. చాలా చల్లగా వెళ్ళిపో టాయిలెట్స్. మేము వెళ్ళేటప్పటికే టైటిల్స్ గట్రా పడిపోయింది, సినిమా స్టార్ట్ అయిపోయింది. ఒక 5 నిమిషాలు పెట్టిపోయింది. కానీ మా వాళ్ళు సినిమాల్లో అయితే కొంచెం ఎక్స్పర్ట్లు అండి. ఆడు పలానా సినిమా బాగుందని తీసుకుని వచ్చాడంటే అది వేరే లెవెల్లో ఉన్నట్టే. సినిమా కూడా అయిపోయిందండి, కానీ సినిమా మాత్రం వేరే లెవెల్ అంతే. సార్ సినిమాలో కుర్రోడు ఉంటాడు కదా, కాలు బాగోదు కదా, మనోడే డైరెక్టర్ అంట, మనోడిదే స్టోరీ అంట. చాలా బాగా తీసాడు సినిమా అయితే. దానిలో నడిపించి తీసుకెళ్ళి, కానీ సినిమా అయితే బాగుంది నిజంగా. ఏదో అనుకున్నాను మా దాంట్లో ఏమన్నా సినిమాలు చూసి ఏమన్నా చెప్పాలని ఏమన్నా చేయాలన్నా మా ఊరి తర్వాత ఎవడన్నాను. అంత సినిమాలు పిచ్చి. పేజ్ స్టార్ట్ చేయొచ్చు కదా సినిమాలకు సంబంధించిన చక్కగా. మొన్న నేను చెప్తున్నాను నేను. లేదు నీకైతే కరెక్ట్గా ఉంటుంది. సినిమాలకు సంబంధించిన పేజ్ బోల్డ్ మంది చెప్తున్నారా, నువ్వు చెప్తే ఏంటి పక్క. కానీ బాగుంది స్టోరీ పరంగా. కానీ చూసినంతసేపు అయితే మన కాలేజ్ డేస్ లైఫ్లోకి వెళ్ళిపోయామా అని అనిపించింది నాకైతే ఒకసారి. కానీ స్టోరీ బాగుంది, ఎమోషన్ బాగుంది. కరెక్ట్గా ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు. క్లైమాక్స్ కూడా ఎండింగ్ బాగా ఇచ్చాడు కుర్రాడు. అమ్మాయిలు బాగున్నారు, మెయిన్ అమ్మాయిలు కూడా బాగున్నారు. లవ్ స్టోరీలు కూడా ఏదో మన లవ్ స్టోరీలా అన్నట్టు అనిపించింది నాకైతే. సినిమా మాత్రం ఫ్యామిలీతో చూడాల్సింది కూడా. ఆడు ఏ సర్టిఫికేట్ తెచ్చే సీన్లు కూడా ఏం చేయలేదులే, నీట్గా పోయాడు. ఒక ముద్దు కానీ ఆ గట్టిగా ఒక అగ్గిచ్చాడేమో. సినిమా మాత్రం హైలైట్. కూడా వస్తే బండి దొక్కోవచ్చు కదా అని నీట్గా వస్తే అలాగా. చక్రమే చూడు మరి మీ ఓడి చేసే పనులు. ఎక్కడెక్కడ తిప్పుతున్నాడు చూడు. పొద్దునమ్మో 2 కిలోమీటర్లు నడిపించేసాడు, ఇప్పుడమ్మో రైల్వే ట్రాక్లు అంటే అక్కడంటే ఇక్కడ తిప్పిస్తున్నాడు. ఇది ఇలాగ ఉంది. మీ ఊడితో బయటకు వస్తే మాకు ఏదో ఉత్తుపున్నాను బండి దొక్కచ్చు కదా అనుకుంటాను. మా బాబు ఏమనుకుంటాడంటే మా ఊడు సాయి కడుతుంటే ఇంకేం చూసుకోగలద్దు, బ్యాంకులో ఉన్నట్టే బంగారం అని అనుకుంటాడు. ఇంకా ఇలాగే దోవలు తీరుతున్నాడు నాకు కూడా తీసుకుని వచ్చి. ఎండలో ఇలా తిప్పేస్తున్నారా, గుళ్ళంటి తిరిగినా సరే కొంచెం పుణ్యం వద్దు నువ్వు. అబ్బా ఎండ మాత్రం మామూలుగా లేదు. మా ఊడు ఒకప్పుడు బండి మీద తిరిగేవాడు ఎన్ని ఏరియాలు. పాత అకౌంట్లు అన్నీ గుర్తొస్తున్నాయి. ఎట్టలా చేసినప్పుడు ఒక ఇదిలో ఒక అకౌంట్ ఎట్టివ్వడమో అవన్నీ గుర్తొస్తున్నాయి పాపం. చూస్తున్నాడు లెఫ్ట్ రైట్ అని. నేను రాజ్కుమార్ గడమో బండి మీద తిప్పివ్వండి. ఇక ఎంతన్నా అందగాడు కదరా, ఫాలోయింగ్ ఎక్కువ కదా, అమ్మాయిలు మీకే పడతారు. ఏదో మీ పక్కన ఉంటే మమ్మల్ని ఏమో ఒక చూపు చూస్తారని అలా ఉందంతే మాకు. ఎండ మాత్రం మామూలుగా లేదు. రాను ఇంకా దోలు ఇచ్చేది ఎండ. గాల్పు కూడా గట్టిగానే ఉంది. ఏం తినిపిస్తాడు కానీ పనుడు. 2 కిలోమీటర్లు, పొద్దున్న 2 ఇప్పుడు 2. శుభ్రంగా ఇంటికాడ ఉంటే ఫ్యాన్ కింద కూర్చుందినా నేను. టీయే గట్ట దోలు తీరిపోతాయి. ఇప్పుడు ఎండకి టీ తాగుతాను. కావాలితే ఏదైనా తినేసిన తర్వాత జ్యూస్ ఏదో ఒకటి తాగుదాం. అలా మా ఊడైతే మళ్ళీ పద్మప్రియ దగ్గర నుంచి కల్పన సెంటర్కి అయితే మేము నడుచుకుంటూ వచ్చేసాం. కానీ మధ్యలో ఒక షాప్ ఉంటుంది అనుకున్నాం, ఆ షాప్ అయితే మూసేసి ఉంది. మళ్ళీ అలా ఎదరికి వెళ్ళిపోవాలి, మరీ తప్పదు. అటు సైడ్ పోతే రెస్టారెంట్లు గట్రా ఉంటాయి. రెస్టారెంట్లు గట్రా మనం సెట్ అవుతుంది కదా మనకి. మనంతా రోడ్ సైడ్ కిడ్స్ మనం. ఎవరన్నా రెస్టారెంట్లలో అందరూ ఉంటే మళ్ళీ కల్పన బ్రిడ్జ్ దిగేయాలి. కల్పన సెంటర్ దగ్గరికి వచ్చేటప్పుడు ఒక్క షాప్ అయితే తీసుందండి. మన ఊరి దగ్గర మేము ఎప్పుడు తినలేదు, మరి ఎలా ఉంటుందో కూడా. ఇంకా దొరికిందే మహాప్రసాదం అనుకుని వెళ్ళిపోవాలి కదా. మేమైతే వెంటనే ఈ షాప్లోకి వెళ్ళిపోయి మాకు కావాల్సిన ఉన్నాయి లేవు అడిగేసాం. మనోడైతే ఉందని చెప్పాడు. ఫ్రైడ్ రైస్ చికెన్. ఓకే అబ్బా నడిపించి ఇక్కడ తీసుకొచ్చాడు మా వాడు. ఏసీ కూడా ఉంది అక్కడ మాకు. ఫ్రైడ్ రైస్ చెప్పేసాం 1/2. టేస్ట్ ఎలా ఉండదు ఎప్పుడు తినలేదు ఇక్కడ.
చూడాలి ఎలా ఉంటుందో. తిను తిను, ఎంత కష్టపడినట్టు కదా. తిను బాబు బాబు, థమ్స్ అప్ తిని పర్లేదు. ఏమి తిన్నా కానీ చేతితో తిన్న ఫీల్ మాత్రం రాదు. నిన్న నూడిల్స్ తిన్నాం కానీ చేతితో తిన్న ఫీలింగ్ రాలా, స్పూన్తో తిన్నా. బాగుందా? నైస్. డబ్బులు ఇయ్యే కదా నా బాబు, నా దగ్గర డబ్బులు కట్టలేవు, ముందే చెప్తున్నాను. గిన్నెలు తోమడానికి ప్లాస్టిక్ ఆల్రెడీ తోమక్కలేదు, ఇంకో కవర్లు ఉన్నాయి. నిన్ను అప్ చెప్పేసి వెళ్ళిపోతాను నేనైతే. ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగా నచ్చింది మాకైతే. మా వాడు కానీ నేను కానీ కంచంలో చిన్న మెతుకు కూడా ఉంచలేదు, అంతలా తినేసాం, అంత బాగుంది. ఇక్కడైతే చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నాం కదండి. బిల్ అయితే మా వాడే పే చేస్తున్నాడు. మొత్తం చికెన్ ఫ్రైడ్ రైస్ 150, డ్రింక్ 30 రూపాయలు. కానీ చాలా బాగుంది టేస్ట్ పరంగా అయితే. అక్కడ నుంచి అయితే మెకానిక్ షాప్ దగ్గరికి అయితే బయలుదేరిపోయాం. పక్కన మెకానిక్ షాప్ కూడా ఒక 200 మీటర్స్ దూరం ఉంటుంది అంతే ఇక్కడ నుంచి. నడుచుకుంటా బండి షాప్ దగ్గర కూడా వచ్చేసాం. ఆల్రెడీ మా వాడు తిప్పేసాడు కూడా బండి, రెడీగా ఉంది. చైన్ స్పాకులు గట్రా చేయించడానికి వచ్చాం. ఎంటీ వెనకాల చక్కెర మొత్తం ఇప్పేసాడు. మా వాడిదలా ఉంది. మా వాడైతే బండి స్టార్టింగ్లో కొన్నప్పుడు అయితే షోరూంలోనే ఇచ్చేవాడు. కానీ షోరూంలో మనం యాడ్ ఇచ్చామంటే ఖాళీ లేదని చెప్పి అలాగే ఇలాగని చెప్పి 2 రోజుల తర్వాత రండి, 3 రోజుల తర్వాత రండి అని చెప్తే చాలా చిరాకు వచ్చేసింది. తర్వాత ఇవన్నీ షాప్ అయితే తెలిసింది, ఇవన్నీ ప్రత్యేకించి ఓన్లీ యమహా బండ్లు అయితేనే చేస్తాడు మనోడు కాకినాడలోని. మనోడు ముందు యమహా షోరూంలో చేశాడు. ఇవన్నీ గురించి తెలియగానే తెలిసినప్పటి నుంచి మనోడైతే ఇక్కడికే తీసుకొచ్చి చేయించాడు బండి. నేను నమ్మేది అయితే ఎప్పుడూ ఒకటే అండి, బండి కొనేయడం గొప్ప కాదు, ఆ బండిని ఎంత బాగా చూసుకున్నా అన్నది మ్యాటర్ అక్కడ. మనకి ఏమన్నా చిన్న రిపేర్లు ఏమైనా వచ్చినా సరే వెంటనే చూపించుకున్నది ఒకలా ఉంటుంది, ఆ రిపేరు ఉండి కొలిది పెద్దదయ్యి చూపించుకున్న తర్వాత ఒకలా ఉంటుంది. చాలామంది బండి కొనేస్తారు, ఎలా పడితే అలా తొక్కేస్తారు, మెయింటెనెన్స్ అయితే అసలు రాదు. మా వాడికి ఆ విషయంలో అయితే పేరెట్టాల్సిన పని లేదు. ఎప్పుడన్నా నేను కొన్నప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను, ఎప్పుడన్నా ఓవర్ స్పీడ్ వెళ్ళడం కానీ ఎలా పడితే అలా తొక్కడం కానీ అలాంటిది ఎప్పుడు ఉండదు. చాలా నీట్గా వెళ్తాడు. ఏమైనా రిపేర్ వచ్చినా సరే వెంటనే చూపించేస్తాడు అనమాట. అంత బాగుంటుంది మా వాడు మెయింటెనెన్స్. బండి కొని 2.5 years అయిపోయింది, అక్టోబర్ వస్తే 3 years అయిపోద్ది. అయినా సరే ఎప్పుడు చిన్న యాక్సిడెంట్ కానీ ఏమన్నా అవ్వడం కానీ అలాంటిది ఎప్పుడు ఏం జరగలేదు. చాలా బాగా చూసుకుంటాడు బండి అయితే. ఇవన్నీ అయితే బండి 15,000 కిలోమీటర్లు తిరిగినప్పుడు చెప్పాడు, తమ్ముడు చైన్స్ పాకెట్ టైం అయిపోతుంది జాగ్రత్త చూసుకున్నాను చెప్పాడు. మా వాడు అప్పటి నుంచి కూడా చాలా జాగ్రత్త దొక్కుతున్నాడు. ఎందుకంటే చైన్స్ పాకెట్టే కదా అని మనం అశ్రద్ధ చేస్తాం అనుకోండి, స్పీడ్కి వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే మొత్తం చైన్ తప్పిపోయి మొత్తం ఇంజిన్ కానీ చేస కానీ వెనకాల డిస్క్ బ్రేకులు కానీ మొత్తం బండి అంతా కింద పడిపోద్ది. బండి మీద ఉన్నప్పుడు కూడా కింద కింద పడిపోతాడు, దెబ్బలు తగిలేస్తాయి. ఇవన్నీ దగ్గరికి అయితే చాలా కేసులు అలాంటివి వచ్చాయంట. చైన్స్ పాకెట్లో ఏమో చూసుకోవడం అని ఎలా పడితే అలా తొక్కేస్తారు కుర్రోళ్ళు. అదేమో కింద పడిపోయిన కానీ చైన్ అంతా మొత్తం కట్ అయిపోవడం, లోపల పాకెట్లు పోవడం, ఇంజిన్ కూడా దెబ్బ అయిపోయింది, చేసలు కూడా ఇరిగిపోయాయి అంట, చక్రాలు కూడా ఇరిగిపోయాయి అంట. మళ్ళీ అన్నీ గమ్మెట్టి అంటించి చేసి మళ్ళీ షోరూమ్ పంపించి చాలా పెద్ద తతంగం. ఈ స్పేర్ పార్ట్లు కూడా చాలా రేట్ ఎక్కువ, మళ్ళీ కంపెనీ నుంచి రప్పించడానికి కూడా చాలా టైం పడుతుంది. బండి లుక్స్ పరంగా అయితే ఇంకా కలర్ లుక్స్ దీనికైతే ఇంకా పేరు పెట్టడానికి సరిపోయి, ఎదరి నుంచి హెడ్లైట్ నుంచి చూస్తుంటే ఏదో రోబో చూసినట్టు ఉంటుంది. ఆ 2 కళ్ళు మూతి గటని మెయిన్ అట్రాక్షన్ అయితే ఈ బండికి అదే. ఇంకా స్పీడ్ పరంగా అయితే చెప్పక్కర్లేదు, ఎంటీ అంటేనే మాస్టర్ ఆఫ్ టార్క్. నేను ఈ బండి ఇచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను, ఎలా గేర్ వేసి యాక్సిలేటర్ ఎప్పుడు పాపం అలా అంత దూరాన్ని ఉంటుంది. మైలేజ్ పరంగా అయితే మేము ఎప్పుడో లీటర్ పెట్రోల్ వేసి అలా మైలేజ్ కూడా చెక్ చేయలేదు, కానీ మ్యాక్సిమం వస్తుంది ఒక 45 నుంచి 50 లోపు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి. ఇంకోటి ఏంటంటే ముగ్గురు ఎక్కించేసుకోవడం, నలుగురు ఎక్కించేసుకోవడం కాదు కదా, ఇద్దరికి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరోడికి పర్లేదు కానీ వెనకాలోడికి కొంచెం సీటు చాలా హార్డ్గా ఉంటుంది, అత్తమాలు రైడర్ మీద పడిపోతాం. ఇంకా ఫ్రంట్ రైడింగ్ చేసేవాడికి అయితే ఎక్సలెంట్ పొజిషన్ పరంగా కానీ సీట్ కంఫర్ట్ కానీ చూసుకోకలేదు. రైడింగ్ చేసేవాడికి అయితే చాలా బాగుంటుంది, వెనకాల చేసేవాడికి మాత్రమే కొంచెం ఇబ్బంది. అంతేకాకుండా లేడీస్ని ఎక్కించుకున్నప్పుడు అయితే 1 side సెట్టింగ్ కూర్చుంటారు కదా లేడీస్, వాళ్ళకైతే ఇబ్బంది అనే చెప్పాలి. ఫ్యామిలీ పరంగా అయితే అవాయిడ్ చేయడం బెటరు. లేడీస్ 2 side కూర్చొని అలా కూర్చుంటారంటే అలాంటి వాళ్ళకి పర్వాలేదు, కాకపోతే సీట్ మాత్రం హార్డ్గా ఉంటుంది. నా సజెషన్ అయితే ఫ్యామిలీ పరంగా తీసుకుందాం అనుకున్న వాళ్ళు అయితే అవాయిడ్ చేయడం బెటరు. ఏమైనా ఫ్రెండ్స్తో కానీ ఆఫీస్కి సింగిల్గా వెళ్దాం కానీ లేదంటే కాలేజ్కి వెళ్తారు చూస్తారో అలాంటి వాళ్ళకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది బైక్ ఇది. అలా చూస్తా అన్నీతో అలా మాట్లాడుతా అన్నీ ఏదో చెప్పేవాడు. మొత్తానికి అయితే బండి అయితే రెడీ అయిపోయింది. అన్నీ అయితే వీడియో తీసేటప్పుడు అడిగాడు, తమ్ముడు కొంచెం వీడియో తీస్తే కనుక ఫేస్ కనిపించకుండా చూసేయమ్మా అని చెప్పాడు. అందుకే మరి
ఒకళ్ళ పర్మిషన్ లేకుండా మనం వీడియో తీయడం తప్పు. అలాంటిది మనం అన్నీ అంత చెప్పినప్పుడు మనం అన్ని ముఖం కనిపించేలా పెట్టకూడదు కాబట్టి అన్ని ముఖం అయితే బ్లర్ చేసేసాను. మొత్తం మా ఊడి బండి అయితే రెడీ అయిపోయిందండి. చైన్స్ పాకెట్లు అయితే 2400 ఉన్నాయి అంత, 200 తగ్గింది. మొత్తం చైన్స్ పాకెట్లు రబ్బర్లో చేసినందుకైతే మొత్తం మన ఇక్కడ బిల్లు 2900 తేలింది. బిల్లు మ్యాటర్ కాదు కానీ షోరూమ్లో ఎంత అయిందో మ్యాక్సిమం దానికన్నా ఇక్కడ తక్కువే అవుతుంది. కాకపోతే బేగా అయిపోద్ది అనమాట. షోరూమ్లో ఇస్తారు రేపు 2 ఎల్లుండి అని అంటారు. మన వాడి దగ్గర ముందు ఒక మాట చెప్పామంటే ఏ రోజు వెళ్ళామో ఆ రోజు అయిపోద్ది. ఈ చైన్స్ పాకెట్లు అయితే పాతయండి, చాలా దగ్గరికి వచ్చేసింది. మా వాడే తెలుసు, అందుకే నీట్గా చాలా 40-30 దాటివాడు కాదు బండి. ఆ టైంలో బండి కూడా ఎవరికి ఇచ్చేవాడు కాదు, ఎందుకంటే ఎవరికైనా ఇచ్చిన కానీ అవతలవాడు ఎలా వెళ్తాడో మనం చెప్పలేం. ఆడు రిస్క్, బండికి రిస్క్ కదా, అందుకే మా వాడు ఎవరికి ఇవ్వలేదు లాస్ చేసి బండి కూడా. టైం అయితే ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు భావించడానికి వచ్చాం. కొత్తది ఏం చేశాడు మొత్తం. చైన్స్ పాకెట్ మారితే కొత్త చైన్ వేస్తారని నాకైతే ఈ రోజు వరకు తెలియదు. ఓన్లీ చైన్స్ పాకెట్లో ఒకటే మారుతారు అనుకున్నాను. తీరా చూస్తే చైన్ కూడా కొత్తది వేశారు మన వాళ్ళు. అలా మన వాడి దగ్గర బండి తీసేసుకొని నీట్గా బండిలో పెట్రోల్ కొట్టించేసి మేమైతే సినిమా రోడ్ నుంచి ప్రతాప్ నగర్ నుంచి అయితే బయలుదేరిపోయాం. మళ్ళీ ఐడియల్ కాలేజ్ సైడ్ నుంచి వెళ్తే పోలీసు వాళ్ళు ఉంటారు కదా, అదో భయం మాకు. రౌండ్ రైల్వే స్టేషన్ మేము దిగినంతకాలం చెత్త కింద ఉండేది, వెహికల్స్గా తయారు చేశారు. బాగుంది, వెనకాల బొమ్మలు కూడా భలే ఉంటాయి. ఓకే ఓకే, అదే అంత చదువుకోలేదురా. ఫ్రీడమ్ ఫైటర్స్ అది బాగుంది. అమ్మ స్కూల్లో మధ్య మధ్యలో మానేందులు కూడా చెప్తున్నారు ఇవాళ పాటలు. ఏం చెప్తాం, అలా ఉంది మరి కాలం. వెళ్ళేదారులు అయితే మా పాత కంపెనీ ఎట్టెల్లో పనిచేసిన వాళ్ళు అయితే కనిపించారు. వాళ్ళతో కాసేపు ముచ్చట్లేస్తాం. ఏరు పేపర్ పెద్ద పులి ఎట్టెలా చేస్తున్నాడు మా సీన్ అన్న. చేతులు లేను అయ్యి బాబా, చేతులు వేసుకుంటే అలాగా. అది మరి ఇదిగోండి, ఈయన లేకపోతే ఈ రోజు ఎట్టెల ఫైబర్ అనేది లేకపోతుంది కాకినాడలో. పెద్ద మనిషి, కంపెనీ 24 hours ఆన్ డ్యూటీ. ఇంకో పెద్ద మనిషి ఇతను పనుడు. రే ఎందుకురా రాదా, దొంగల్లో పోతా మీద పోతున్నావు, రే జనాల్లో పోతున్నావు, తీసుకుపోతాడు ఎవడో ఒకడు. ఇదిగోండి వాళ్ళ శిష్యుడు ఇతను. చెప్పాలి మీరే, పెద్ద పని వాళ్ళు కంపెనీని పెట్టుకుని అలాగ వదలరు కదా మీరు, చెప్పాలి మీరే. దాచేసుకున్నాం అంతే మాకు. నమస్కారం. ఇదిగోండి నేను ఎట్టెల్లో ఉన్నంతకాలం చెడగొట్టింది ఈడే. ఈడే చెడగొట్టింది ఈడు. అలా మేమైతే మళ్ళీ ఇంటికి బయలుదేరిపోయాం. సాయంత్రం అట్లు 5, 6 ఆ టైం అయ్యేటప్పటికి కాకినాడ రోడ్లోకి వచ్చాం అనుకోండి. అటు ఆదిత్యవాడ బస్సులు, ఆర్టీసీ బస్సులు వస్తూ ఉంటే వాటి మధ్యలోంచి వెళ్తూ ఉంటే మాత్రం జుబ్ 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 అని వస్తుంది అన్నమాట సౌండ్. నేను మాత్రం తొక్కేవాడిని ఈ రోడ్లో బండి. మరి నా చేతిలో ఎంటీ ఉండేది కదా, అప్పట్లో స్ప్లెండరే ఉండేది. స్ప్లెండర్ నాకు ఒక్క పిల్ల తిప్పేసి నా టీటు మంచి భలేగా ఉండేది ఈ రోడ్లో మాత్రం. కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి, ఎందుకంటే రోడ్డు అస్సలు మంచిది కాదు. చాలామంది మా కళ్ళ ముందు ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి. మమ్మల్ని అయితే ఏదో దేవుడు కాపాడాడు అని అలా నమ్ముతాం తప్ప అస్సలు మంచిది కాదు. రోడ్లు మాత్రం చాలా జాగ్రత్తగా రండి. గుండు మీద దింగడు, అయ్యో 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 అయ్యో. థ్యాంక్ యూ బాస్. టైము చాలా బాగా తీసించాడు పొరగాడు. జస్ట్ వేసి నేనైతే పొర మీద తేలేను అనుకుంటాను. బాగా తీసించాడు. సామలకూడలో చిన్న షాప్ దగ్గర పని ఉంటే ఇక్కడ ఆగి ఉండి ఈ బోర్డు చూసాము, మాకు తెగ నవ్వు వచ్చేసింది. కొంచెం మంది అరువు తీసుకునేవారు కదా, అప్పుడు వాళ్ళు చెప్పి మాటలు, నేను నీకు తెలియదా, రేపు ఇస్తాంలే, సాయంత్రం ఇస్తాం, డబ్బులు పంపించేస్తానా, నమ్మకోలేదా, మళ్ళీ వచ్చి ఇస్తానా. మా ఊడైతే పెద్ద ఆపిని తీసుకొచ్చి పుచ్చకాయ జ్యూస్ ఇప్పించడానికి అయితే ఆపించాడు. బండి మీద తీసుకెళ్ళాడు, స్పోర్ట్స్ బండి మీద ఫ్రైడ్ రైస్ ఇప్పించాడు, సినిమా చూపించాడు. ఇప్పుడైతే పుచ్చకాయ జ్యూస్. పుచ్చకాయ జ్యూస్ కూడా ఇచ్చుకున్నాడు. బాగుంది కానీ సబ్జెక్ట్ లెక్క వేస్తారు. సరే అదండి మరి ఈరోజు బ్లాగు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.